ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మీ అందరికీ మరొకసారి సాయంకాలపు శుభములు తెలియచేస్తూ నిత్య జీవ వాక్య సందేశాలకు స్వాగతం పలుకుతుంటున్నాను. అందరూ బాగున్నారా? అందరూ టీవీలకు దగ్గరగా వచ్చి కూర్చోరండి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గడిచిన వారము మనము ధ్యానం చేసుకున్నటువంటి అదే లేఖన భాగాన్ని కొనసాగింపుగా పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలను ధ్యానం చేసుకోబోతుంటున్నాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మరొకసారి ఇలాగున మీ బిడ్డలతో మీ మాటలను పంచుకొనడానికి, మీ చిత్తాన్ని తెలియచేయడానికి గాను మీరు ఇచ్చిన ఈ శ్రేష్ఠ సమయానికి మీకు వందనాలు చెల్లిస్తూ, మీ బిడ్డలందరినీ మీ మాటల చేత సంధించమని, మీ సేవకునైనా నన్ను మరుగుపరిచి మీరే మీ బిడ్డలతో మాట్లాడమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈరోజున మనము గడిచిన వారపు ధ్యానమునే కొనసాగించుకుంటున్నాం. ఒక వ్యక్తి లోకాన్ని ప్రేమించడానికి లేదా లోక స్నేహంలో పడిపోవడానికి పరిస్థితులు గడిచిన వారము మనం ధ్యానం చేసుకున్నాము. అందులో ఒక ముఖ్యమైన విషయం, నీవు క్రీస్తులో వేరు పారకపోతే నీవు ఎండిపోతావు, లోకంలో పడిపోతావని. ఈరోజున ఒకవేళ నిజంగా ఒక వ్యక్తి లోక ప్రేమలో కాకుండా దేవుని ప్రేమలో స్థిరంగా ఉంటే అతని జీవిత అనుభవాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని ధ్యానం చేయడానికి ముందు కొన్ని విషయాలను మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. లోక స్నేహం కంటే దేవుని ప్రేమ బహు గొప్పది. ఇది అనేకుల భక్తుల జీవితాలలో మనము చాలా స్పష్టంగా చూడగలుగుతాం. చాలామంది ఈ సత్యాన్ని ఎంతమాత్రము కూడా గ్రహించని వారై వారు దేవుని వాక్యాన్ని వింటూ ఉంటున్నారే తప్ప దానిని వివేచించక దానిని వారి జీవితాలకు ఆపాదించకుండా ఉంటున్నారు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఏదేమైనా ఒక వ్యక్తి దేవుని ప్రేమలో ఉంటే లోక ప్రేమలోనికి, లోక స్నేహంలోనికి పడిపోడు. ఇది నేర్చుకోవాల్సిన సత్యం. దేమ ఇహలోకమును స్నేహించి అని అంటున్నాడు పౌలు. కారణం అతనిలో దేవుని ప్రేమ లేకపోవడాన్ని బట్టి. ఈరోజున నిజంగా ఒకవేళ నీవు దేవునిని ప్రేమిస్తే, దేవుని ప్రేమ నీలో ఉంటే నీ జీవితం ఎలా ఉంటుంది అని పరిశీలన చేసుకుంటే ఆ గొప్ప మార్పు దేవుని ప్రేమలో ఉన్న వారి జీవితాల్లో స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. ఇది గ్రహించాలి ప్రతి ఒక్కరూ. ఈ రోజున చాలామంది మేము దేవునిని ప్రేమ కలిగి ఉన్నాము, దేవునిని ప్రేమిస్తున్నాము, మేము దేవుని బిడ్డలము, దేవుని వారసులమని చెప్పుకుంటున్నాము. అనేక రీతులుగా మనలను గురించి మనమే గొప్పలు చెప్పుకుంటున్నాము. కానీ ఆ గొప్పతనాన్ని క్రీస్తు బిడ్డలుగా కనపరచలేకపోతుంటున్నాం. ఒక విషయం చెప్పనివ్వండి. సాధు సుందర్ సింగ్ గారిని ఒక అన్యుడు చూసినటువంటి వ్యక్తి ఇలాగున్న ఒక ప్రశ్న వేశాడు, మీరు క్రైస్తవులా అని. ఆ ప్రశ్నకు సాధు సుందర్ సింగ్ గారు ఆయనతో ఇలా అన్నాడంట, అయ్యా నీవు నేను క్రైస్తవుని అని ఎలా అడుగుతున్నావు? ఎందుకంటే నా వస్త్రధారణ చూస్తే కాషాయ వస్త్రాలు ధరించుకున్న వాడిని, తల మీద పాగా పెట్టుకున్నటువంటి వాడిని, మరి క్రైస్తవులని గుర్తించడానికి ఎప్పుడు తెల్లబట్టలు నేను వేసుకోలేదే, మరి నేను క్రైస్తవుడివా నేను అలా అడిగావు? మరి నేను ఎప్పుడు క్రైస్తవులని చెప్పుకోవడానికి మెడలో వేసుకొని తిరిగే సిలువ నేను ఎప్పుడు వేసుకోలేదే, క్రైస్తవులు అని చెప్పుకోవడానికి వారి చేతుల్లో పట్టుకొని వెళ్ళే బైబిల్ నేను ఎప్పుడు మోయలేదే, క్రైస్తవులు అని గుర్తుపట్టడానికి గాను నేను ఎక్కడ వాక్యాన్ని ప్రకటించలేదే, ఎక్కడ దేవునిని గురించి పాటలు పాడలేదే, నేను ఇవేమీ చేయకుండా నా మానాన్ని నేను వెళ్తూ వస్తున్నటువంటి స్థితిలో ఉండగా నేను క్రైస్తవుని నువ్వెలా అనగలుగుతున్నావు అని అంటే ఆ వ్యక్తి ఈ దేవుని యొక్క స్వరూపాన్ని సాధు సుందర్ సింగ్ గారిలో చూసి ఆయనకి ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? నేను నీలో క్రీస్తును చూశాను అని అన్నాడంట. నిజంగా ఈ రోజున దేవుని బిడ్డలముగా, దేవుని ప్రజలముగా మనము లోకంలో ఉన్నామే తప్ప ఆ ప్రేమ మనలో అన్యులు చూడలేకపోతుంటున్నారు. దేమ ప్రభువును పౌలును విడిచి లోకంలోనికి వెళ్ళిపోవడానికి గల కారణం ఆ ప్రేమ లేకపోవడమే, ఆ ప్రేమలో వేరుపారకపోవడమే.
ఒక వ్యక్తి తాను దేవుని బిడ్డ అని గుర్తించబడటానికి ముఖ్య కారణం ఏమై ఉండాలో తెలుసా? ఆ దేవుని ప్రేమను, క్రీస్తును ధరించిన వారమై ఉండాలి. ఈ రోజున విశ్వాసుల పరిస్థితులు సంఘాలలో లేదా సోకాల్డ్ బిలీవర్స్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి అని అంటే, పేరుకు నామకార్థపు జీవితాన్నే జీవిస్తున్నారే తప్ప ఎంత మాత్రము వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి లేరు. అందును బట్టే అనేకులు లోకంలో పడిపోతున్నారు, లోక స్నేహానికి పరుగులు తీస్తుంటున్నారు దేమాకు వలె. చాలామంది ఈరోజున అలానే ఉన్నారు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమని బోధిస్తుంటున్నా అది ఎంత మాత్రము చెవిన పెట్టక పెడచెవిన పెడుతూ లోకం కొరకు పరుగులు తీస్తూ ప్రభువును కాలదన్నుతున్న వారిగా ఉంటున్నారు. నిజానికి ఒక వ్యక్తి దేవుని స్నేహంలో ఉన్నవాడైతే, నిజానికి ఒక వ్యక్తి దేవుని ప్రేమలోనే ఉన్నవాడైతే అతని జీవిత అనుభవం, అతని యొక్క గుణగణాలు, లక్షణాలన్నీ మారేవిగా ఉండాలి, మారినవిగా కనపడాలి చూస్తున్న ప్రతి ఒక్కరికి. ఈ రోజున అలాంటి అనుభవాలు ఉన్నటువంటి వ్యక్తులను మనము చూడగలుగుతున్నామా? ప్రార్థన ఎంత చేశావన్నది కాదు, ప్రేమను ఎంత కనపరిచావన్నది. దేవుని బిడ్డవుగా నీవు క్రీస్తును కనపరచావా లేదా అన్నది ముఖ్యం. ఈ రోజున అనేకులు జీవితాలలో ఇది లేకపోవడమే వారు లోక స్నేహము కలిగిన వారు అనే విషయం చెప్పకనే చూపిస్తూ ఉంటా ఉన్నది. ప్రేమైనటువంటి వారలారా, దేవునిని ప్రేమించిన వారముగా ఉన్నట్లయితే నీకు లోక స్నేహంతో ఎంత మాత్రం అవసరం లేదు. లోక స్నేహంలో, లోకానుసారమైన జీవితంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తను ప్రభువును ప్రేమించిన వాడై, ప్రభు చేత పట్టబడినటువంటి వాడై, అతని జీవితంలో కలిగిన మార్పు నిజంగా క్రీస్తులో వేరుపారితే ఆ వ్యక్తిని చూసినటువంటి వారు ఎలాంటి సాక్ష్యం ఇస్తారు అని మనం కనుక చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథంలో ఇలాగున ఉన్నది. చూడండి, 17వ అధ్యాయము 6వ వచనం 2వ భాగంలో చూసినట్లయితే, భూలోకమును తలక్రిందులు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. పౌలు శీలలను గురించి మాట్లాడుతున్నటువంటి మాట. ఎవరైతే దేవుని స్నేహంలో, దేవుని ప్రేమలో కొనసాగిన వారిగా, వేరుపారిన వారిగా ఉంటారో వారిని చూసిన లోకము ఏమని సాక్ష్యం ఇస్తుందో తెలుసా? ఇదిగో భూలోకమును తలకిరిందులు చేసిన వారు వీరు అనని సాక్ష్యం ఇవ్వగలుగుతుంది. దేవుని బిడ్డలముగా మనము అట్టి అనుభవంలో ఉన్నామా? పౌలు సౌలుగా ఉన్నప్పుడు, మారనప్పుడు తన యొక్క పరిస్థితిని చూస్తే ఎంత భిన్నంగా ఉన్నాడో ఈ రోజున ఆ వ్యక్తిని గురించినటువంటి గొప్ప సాక్ష్యము అంత భిన్నంగా ఉంది. ప్రభువును ఎరుగని వానిగా ధర్మశాస్త్రాన్నే అవపోసన పట్టిన వాడై, అప్పటికే ఆయన 64 కళలో నిష్ణాతుడు అని చెప్పబడుతున్న రీతిగా అన్ని విద్యలలో సకల కళ వల్లభుడు, 64 కళల్లోనూ నిష్ణాతుడై ఉండి హీజ్ ఎ మాస్టర్ పీస్, అంతటి జ్ఞానము కలిగిన వాడై ఉండి, ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టిన వాడై, ధర్మశాస్త్రాన్నే పాటించాలనేటువంటి మూర్ఖపు స్థితిలో ఆయన కొనసాగుతూ రోమా ప్రభుత్వం ఎదురు నుండి అధికారము పొందుకొని క్రీస్తును ఆరాధించే వారిని, ఆరాధించే సంఘాన్ని హింసించడానికైనటువంటి అధికార గర్వమును బట్టి అతడు ఆ అధికార పత్రాన్ని చేత పట్టుకొని వెళుతున్నటువంటి మార్గంలో ప్రభు చేత పట్టబడ్డాడు. అలాంటి సౌలు ప్రభు చేత పట్టబడిన తర్వాత వెనువెంటనే అతనిలో కలిగిన మార్పులు మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథంలో 9వ అధ్యాయంలో అతడు ప్రభు చేత పట్టబడిన తర్వాత అననీయ చేత ప్రభు ఆయనకి ప్రార్థన చేయించిన తర్వాత జరిగినటువంటి సంఘటనలను మనం చూసినప్పుడు 18వ వచనం చదువుతున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారిని నాశనం చేసిన వాడు ఇతడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. ఏ వ్యక్తి అయితే ప్రభు ప్రేమలో వేరుపారుతాడో, లోక స్నేహమునకు వేరైపోతాడో, ఆ వ్యక్తి ఇస్తున్న సాక్ష్యాన్ని చూసి కొంతమంది విభ్రాంతి నొందినా ఆయన యొక్క జీవితాన్ని గురించి, ఆయన యొక్క స్థిర విశ్వాసాన్ని చూసినటువంటి వారు ఏమంటున్నారో తెలుసా? ఇదిగో భూలోకములను తలక్రిందులు చేసిన వారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈ రోజున క్రైస్తవునివిగా
దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీవు, దేవుని సహవాసంలో కొనసాగుతున్నాను అనుకుంటున్న నీవు, నిన్ను చూస్తున్న వారందరికీ ఎలాంటి ఆలోచనను కలిగిస్తుంటున్నావు? నిన్ను చూస్తున్నటువంటి వారందరినీ నీవు ఎలాగున ప్రేరేపిస్తున్నావు? నిన్ను చూస్తున్న వారందరూ నీ గురించి ఎలాంటి సాక్ష్యాన్ని ఇస్తూ ఉంటున్నారు? దేమాను చూస్తున్న పౌలు తాను లోకాన్ని స్నేహించి పౌలును విడిచి వెళ్ళిపోవటాన్ని బట్టి ఆయన అంటున్నాడు, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళినని. ఈరోజున అనేకులు సంఘాలలో ఎలా ఉంటున్నారు? విశ్వాసులుగా, దేవుని ఎరిగిన బిడ్డలుగా ఎలా ఉంటున్నారు అని ప్రశ్నించుకుంటే, కేవలం ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితిలో, అనగా పూర్వపు రోత పాత జీవితాలలోనే ఉన్నారే తప్ప పరిపూర్ణమైనటువంటి మార్పు చెందిన అనుభవాలలో లేరు అని చెప్పడానికి ఎంతమాత్రం ఆలోచన చేయాల్సిన పని లేదు. నిజంగా దేవుని ప్రేమే ఉంటే, దేవుని స్నేహంలో కొనసాగుతున్న వారమే అయితే మన తోటి వారిని ప్రేమించే వారిగా ఉంటాం, మన తోటి వారి పట్ల స్నేహభావాన్ని కలిగి ఉంటాం. ప్రార్థనకు వెళుతున్నా, ప్రార్థన చేస్తున్నా వారి అనుభవాలు ఎలా ఉంటాయో తెలుసా? దేవుని ప్రేమ కలిగిన వారు క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. ప్రేమను గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం నుంచి చెబుతూ 15 లక్షణాలు చెప్తున్నాడు, ప్రేమకున్నటువంటి లక్షణాలు. నిజంగా దేవుని స్నేహంలో, సహవాసంలో నీవు ఉంటే కనుక నీలో ఈ లక్షణాలన్నీ కొట్టొచ్చినట్టు కనపడాలి. ఈ అనుభవాలన్నీ నీ జీవితంలో నీవు అనుసరిస్తూ ఉండాలి. వీటిని కలిగి ఉన్నప్పుడు నిన్ను చూసిన వారు కూడా పౌలును చూసి చెప్పగలిగినటువంటి సాక్ష్యము నిన్ను గురించి కూడా చెప్పగలుగుతారు. లేదంటే నీ సాక్ష్యము దేమాను గురించినటువంటి సాక్ష్యమే అవుతుంది. నిన్ను గురించి చెప్పే ప్రతి మాట దేమాను గురించి పలికినటువంటి మాట లాంటిదే ఉంటుంది. నిజంగా నీవు దేవునిని ప్రేమిస్తే, దేవుని స్నేహంలో ఉంటే గనక నీవు ఇతరులను క్షమించేవానివిగా ఉంటావు. నిజంగా నీలో క్షమాగుణం ఉందా? నీవు దేవునిని నిజంగా ప్రేమిస్తే గనక కనపడని దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పే నీవు నీ ఎదురుగా ఉన్న నీ సహోదరుని ప్రేమించగలుగుతున్నావా? ఇబ్బందులలో వారికి సహాయపడగలుగుతున్నావా? నీవు అన్ని విషయాలను తాళుకొనగలుగుతున్నావా? పౌలు ఈ ప్రేమను గురించి మాట్లాడినటువంటి ఆ మాటను మనము పరిశీలన చేసినట్లయితే చూడండి, ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందంట. సహించగలుగుతున్నావా? ఒకవేళ వాక్యం వింటూ ఉండి కూడా నువ్వు సహించలేకుండా ఉంటున్నట్లయితే నువ్వు ఇంకా లోక స్నేహంలో ఉన్నావేమో, జాగ్రత్త. వాక్యం వింటూ ఉండి కూడా నువ్వు ఇంకా దయ చూపించకుండా ఉంటున్నావు అని అంటే ఇంకా లోక స్నేహంలోనే ఉన్నావేమో, జాగ్రత్త. నిన్ను చూసినటువంటి అన్యులు నీ గురించి ఎలాంటి సాక్ష్యం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు అని అంటే, ఇదిగో భూలోకమును తలక్రిందులు చేసిన వారు ఇక్కడను ఉన్నారు అని చెప్పగలిగిన సాక్ష్యము కావాలి నీ ద్వారా దేవునికి. ఆనాడు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి మానవుల యొక్క పాప జీవిత స్థితిగతులన్నిటినీ మార్చివేశాడు. అందును బట్టి ఆయనను పంపిన ఆయన తండ్రి, మన పరమ తండ్రి చెబుతున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించుచున్నాను అని. నిన్ను చూసినటువంటి నీ పరమ తండ్రి కూడా ఇలాంటి సాక్ష్యం నీ గురించి ఇవ్వద్దా? ఇవ్వాలి అంటే నువ్వు లోకము నుండి వేరవ్వాలి. ఇవ్వాలి అని అంటే లోక స్నేహము నుండి దేవుని స్నేహములోనికి నడవాలి. అంత మాత్రమే కాదు, నీవు దేవుని ప్రేమలో ఈ గుణగణాలను ఒక్కొక్కటిగా నీవు పరిపూర్ణంగా పొందుకొనడానికి ప్రయాసపడాలి. అప్పుడు ఖచ్చితంగా నిన్ను గురించిన సాక్ష్యము కూడా మారుతుంది. నిన్ను గురించినటువంటి ఆలోచన కూడా అన్యులలో మారుతుంది. ఈ రోజున అనేకులు సంఘాలకు వెళుతున్న అనేకులు దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా, దేవుని బిడ్డలుగా ఉంటున్నా సరే, ఎందుకు వారిని బట్టి అన్యులు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు అని అంటే కేవలం మన యొక్క పద్ధతులు, నీ పద్ధతులు, నీ విధానాలను బట్టే, నీ మాట తీరును బట్టే, నీ మారని రోత జీవితాన్ని చూస్తూ పైపెచ్చు నీవు ప్రార్థనకు వెళుతూ నీవు చేస్తున్నటువంటి ప్రతి దేవునికి ఆయాసకరమైన క్రియలను చూస్తూ ఇంకా అనేకులు ప్రభువును ద్వేషించేవారిగానే ఉన్నారు. దేమా చేసిన పని కూడా అదే. దేమా దేవుని సేవకునితో పాటు ఉండి కూడా లోకాన్ని స్నేహించిన వాడై లోకంలోనికి పడిపోవటాన్ని బట్టి అనేకులకు ఆ సందర్భంలో ఒక ఆలోచన కలిగింది. ఏమై ఉండాలో తెలుసా? అది పౌలుతో పాటు ఉండి కూడా ఈయన పడిపోయాడు, ఇక మనకెందుకు ఆ దేవుడు అనే ఆలోచన. ఈరోజున విశ్వాసివిగా నీవు నీ యొక్క ఆత్మీయ జీవితంలో వేరుపారకపోవడాన్ని బట్టి, నీ ఆత్మీయ జీవితంలో
క్రీస్తు నీలో ఉండవలసిన గుణాలు ఇవి అని తెలియచేసిన ఆ లక్షణాలు లేకపోవటాన్ని బట్టే నిన్ను చూసి అనేకులు ఇంకా ప్రభు యొద్దకు రాలేక వెనకబడుతుంటున్నారు. నాకు తెలిసి నేను సంఘానికి రాకుండా కొంతమంది వెనకబడుతున్న వారిని ఎందుకు మందిరానికి రావట్లేదు అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు, వాళ్ళు చెప్పిన మాటలు ఏంటో తెలుసా? అయ్యా, పలానోళ్ళ విధానాలు మాకు నచ్చట్లేదండి, పలానోళ్ళ పద్ధతులు నచ్చట్లేదు, పలాని వాళ్ళ మాటలు నచ్చట్లేదు, వాళ్ళు చేసే క్రియలు నచ్చటం లేదు అని. నిజమే, అది వాళ్ళు చెప్పినటువంటి విషయం ఒకంత వాస్తవమే. అయినా మందిరానికి వచ్చేది మనుషులను చూడడానికి కాదు, దేవుణ్ణి చూడడానికి. మందిరానికి వెళ్ళేది మనుషులు ఏం చేస్తున్నారో గమనించడానికి కాదు, కానీ దేవుడు నీ కొరకు ఏం చేయబోతున్నాడో గమనించి తెలుసుకోవడానికి. ఆ విషయం అలా ఉంచితే వారు చెబుతున్నటువంటి ఆ సాక్ష్యం ఎలాంటిదో తెలుసా? నీవు మందిరానికి వెళుతూ కూడా నీ జీవితాన్ని మార్చుకోలేదు, అలాంటి వారు ఉన్నప్పుడు మేమొచ్చి ఏమి మాదిరి చూడగలము అని అంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ రోజున నీ జీవితము ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. నీ సాక్ష్యము ఇతరులను ప్రభువులోనికి నడిపించేదిగా ఉండాలి. అది ప్రభు నీ నుండి కోరుతూ ఉంటున్నాడు. అపొస్తలుడైన పౌలు ఎప్పుడైతే తన యొక్క జీవితము ప్రభువుకు భిన్నంగా ఉందో, ప్రభువుకు వ్యతిరేకంగా ఉందో, ప్రభువును ద్వేషించే అనుభవంలో ఉందో, అలాంటి స్థితిలో నుంచి ప్రభు చేత పట్టబడిన తర్వాత అతని గురించి చెప్పబడిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఇదిగో భూలోకమును తలక్రిందులు చేయువారు ఇక్కడను ఉన్నారు అని. మరి ఈ రోజున నీ గురించిన సాక్ష్యం ఎలా ఉంది? ప్రభువును నమ్మక మునుపు ఏ మాట ఉందో నీ గురించి, ప్రభువును నమ్మిన తర్వాత అదే మాట ఒకవేళ నీ గురించి ఉంటే, అదే సాక్ష్యము నీ గురించి చెప్పబడుతూ ఉంటే, నీ వలన దేవునికి సంతోషం కాదు, సంతాపము కలుగుతున్నది. చాలామంది ప్రభు సన్నిధిలోనికి వస్తూ కూడా ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డలుగా కొనసాగుతూ లోకంలో ఉండటాన్ని బట్టే ఈ రోజున అనేకులు దేవుని యొద్దకు రావటానికి నీ చెడ్డ మాదిరి, నీ యొక్క చెడ్డ సాక్ష్యమే కారణం అనేటువంటి సత్యాన్ని గ్రహించలేక గమనించలేకపోతుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ రోజున ప్రభు నేను ఈ లోకంలో పెట్టింది ఒక గొప్ప బాధ్యత నీ మీద ఉంచాడు. నీవు నీ మాదిరిని చక్కగా అనేకులకు చూపుతూ దానిని అనుసరిస్తూ అనేకులు ప్రభు యొద్దకు రావాలన్నటువంటిది దేవుని ఉద్దేశం అయి ఉంటున్నది. దేవ లోకాన్ని స్నేహించాడు, నీవు అలా ఉండకుండా ఉండడానికి ప్రభు ఈరోజు నిన్ను ప్రోత్సహిస్తుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు లోక స్నేహంలో ఉన్నవానిగా ఉన్న ప్రభు చేత పట్టబడిన తర్వాత ఆయన ఎంత మాత్రము ప్రభు ఆజ్ఞకు, ప్రభు యొక్క దర్శనానికి అవిధేయుడను కాక అని ఆయన అగ్రిప్పరాజుతో సాక్ష్యమిస్తూ అంటున్నాడు. పరలోకము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాలేదు అని అంటున్నాడు. దేవుని వాక్యము నీతో సూటిగా మాట్లాడుతూ ఆ వాక్యమే నీకు దర్శనమిస్తూ ఆ వాక్యము నిన్ను సంధిస్తున్నా సరే, వాక్యానికి ఇంకా నీవు ఎందుకు నిర్లక్ష్యాన్ని కనపరుస్తుంటున్నావు? ఎందుకు అవిధేయతను చూపుతుంటున్నావు? అలాంటి పరిస్థితులు ఉండటాన్ని బట్టే ఇంకా నీలో లోకపు పోకడలు పోలేదు. ఆ లోకపు పోకడలు రాను రాను నిన్ను ప్రభువులో నుండి దూరం చేసి లోకంలో ముంచేసేవిగా తయారు కాబోతుంటున్నాయి. ఈ రోజున గొప్ప వరదలు రావాలి అని అంటే చినుకు చినుకు కలిసినప్పుడే అది వరదగా మారుతుంది. ఈరోజు నీవు అనుకోవచ్చు, నేను చేస్తున్న ఈ చిన్న పనే లేదా నేను అనుసరిస్తున్న ఈ ఒక్క లోకానుసారమైన విషయము ఎంత మాత్రం నన్ను దేవునిలో నుండి వేరుపరచదు అని ఒకవేళ నీవు అనుకుంటావేమో, కానీ ఆ ఒక్కటి చాలు నిన్ను దేవునిలో నుండి వేరు చేయడానికి సాతానికి. కాబట్టి వాటన్నిటిలో నుంచి నీవు ప్రత్యేకించబడాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. లోకపు పోకడలలో కాదు నీవు ఉండాల్సింది, క్రీస్తు రాకడ కొరకై ఎదురు చూసేటువంటి అనుభవంలో ఉండాలి నీవు. అది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే నీవు నా స్నేహంలో ఉండమని ప్రభు నిన్ను ఆహ్వానిస్తుంటున్నాడు. లోక స్నేహాన్ని విడిచి రమ్మని ప్రభు నిన్ను ఆహ్వానిస్తుంటున్నాడు. పౌలును గురించి మనము ఈ సత్యాలను చూసినట్లయితే గనక ఎంత గొప్ప అనుభవం, ఎంత గొప్ప మార్పు అతని జీవితంలో కలిగింది. ప్రభువును ఎరుగని స్థితిలో ఉన్న పౌలు ప్రభువును ఎరిగిన తర్వాత ఆయనే దేవుడు, ఆయనే దేవుడు అని ఆయన వెళ్ళిన చోటల్లా చెబుతూ ఉంటున్నాడు. ప్రభువుని ఎరిగిన నీవు ఎన్నిసార్లు ఎన్ని చోట్ల క్రీస్తే దేవుడని చెప్పగలిగావు? కనీసం నీ క్రియల ద్వారా క్రీస్తును కనపరచగలిగావు? కనీసం నీ భక్తి జీవితం ద్వారా నీలో క్రీస్తును చూపగలిగావు అనేకులకు అని అంటే జవాబు
ఎప్పుడూ లేదు, ఎక్కడా లేదు అలాంటిది. కారణం ఏంటో తెలుసా? ఎంతసేపు ప్రార్థన చేసినా, ఏ చిన్న సమస్య వచ్చినా వెనువెంటనే మన నోరు లోకపు మాటలు మాట్లాడుతుంది. ఎన్ని గంటలు ప్రార్థనలో గడిపొచ్చినా ఇంటిలోనికి వెళ్ళగానే బజార్లో ఉన్న సమస్య నాదే అని అంటూ దానిలో మనము కాలు దువ్వుతూ మన యొక్క సాక్ష్యాన్ని కోల్పోతుంటున్నాం. సో ఇలాంటి పరిస్థితులే నిన్ను లోకంలోనికి పడేస్తూ ఉంటున్నాయి. వీటన్నిటిలో నుంచి నీవు బయటపడటానికి ఈరోజున ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో, లోకములో నుండి నువ్వు వేరు కావడం ఎంత అవసరమో స్పష్టంగా ప్రభు తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ సాయంకాల సమయంలో మరొకసారి మిమ్మలను ప్రభు పేరట బ్రతిమలాడుతుంటున్నాను. లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అనే లేఖనం తెలియచేస్తుంటుండగా, ఈ లోక స్నేహము దేవునితో వైరము. దేవునితో వైరము పెట్టుకొని భూమి మీద మనగలిగిన మానవుడు లేడు. ఒకవేళ ఈ రోజున నీకు అది ఎంతో ఆటలాటగా ఉండొచ్చేమో, కానీ అది తర్వాత నిన్ను పశ్చాత్తాపపడే పరిస్థితికి నడిపిస్తుందనేది ఇప్పుడే అర్థం చేసుకుని ఇప్పుడే పశ్చాత్తాపపడినట్లయితే గనక ఖచ్చితంగా నీవు లోక స్నేహమును విడిచి ప్రభు స్నేహంలో వేరుపారగలుగుతావు. ప్రభు నిన్ను ఆహ్వానిస్తుంటున్నాడు. ప్రభు నిన్ను తన హక్కును చేర్చుకోవడానికి తన చేతులు చాచి సిద్ధంగా ఉన్నాడు. ఆయన స్నేహము కొరకు నీవు గనక వచ్చినట్లయితే, నీవు గనక ఆయనను ప్రేమిస్తే ఆయన నీపై తన బాధ్యత ఉంచుతాడు. ఇప్పటికే ప్రభు మనపై నీపై ఆ బాధ్యత ఉంచాడు. ప్రభువును ఎరిగిన వానివిగా, ప్రభువును నమ్మిన వానివిగా, ప్రభు చేత స్నేహితుడు అని పిలువబడుతున్న వానివిగా నీ బాధ్యత ఏంటో తెలుసా? మనకు ఆయన చూపిన మాదిరిని బట్టి మనము కూడా ఆ మాదిరిని చూపాలి. అందుకని ఆ విషయాన్ని పౌలు అంటాడు, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి. పౌలు క్రీస్తును పోలి నడుచుకుంటున్నాడు. పౌలు క్రీస్తు స్నేహములో కొనసాగుతున్నాడు. క్రీస్తు చూపిన మాదిరినే పౌలు చూపిస్తుంటున్నాడు. ఈ రోజున మరి నీకు ఆ మాదిరి చూపగలిగిన స్థితి ఉందా? నీవు ఈ రోజున అటు అనుభవంలో ఉన్నావా? లేదా దేమాకు వలె పౌలు ఎంతో చక్కటి మాదిరిని చూపుతున్నా దానిని ఎంతమాత్రము స్వీకరించక దానిలో కొనసాగడానికి బదులుగా లోకంలోనికి పడిపోయిన అనుభవంలో ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు దేవుని మందిరానికి వెళుతున్నా, వాక్యం వింటున్నా, వాక్యం నిన్ను గద్దిస్తున్నా, వాక్యము నిన్ను ఎంత హెచ్చరిస్తున్నా సరే దానిని ఎంతమాత్రము నీవు నీ జీవితానికి అన్వయించుకోక, ఇది నాది కాదులే వేరొకళ్ళది, ఇది నా జీవితానికి సంబంధించింది కాదులే ఫలానా వాళ్ళకి అని అనుకుంటూ నీకు ఆపాదించుకోవాల్సిన, నీకు అన్వయించుకోవాల్సినటువంటి వాక్యాన్ని ఇతరులకు అన్వయిస్తూ నీవు ఇంకా నీ ఉన్నటువంటి గుంటలోనే ఉన్నట్లయితే ఈ రోజున ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. దయచేసి నీవు ఉన్నటువంటి పరిస్థితిలో నుంచి బయటపడడానికి, నీ యొక్క జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి, నీ ఆత్మీయతను మెరుగుపరుచుకోవడానికి, నీ లోక స్నేహాన్ని విడిచి ప్రభు స్నేహంలో నీవు వేరుపారడానికి ప్రభు ఈ రోజున మరలా నీతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని సహాయం కోరు. దేవుడు తప్పక నీకు తన యొక్క సన్నిధిని తోడుగా ఉంచి నడిపిస్తాడు. పౌలు లోక స్నేహంలో ఉన్నవాడై ఉండి క్రీస్తు అనుసరించే వారిని, క్రీస్తును ఆరాధించే వారిని ఎంతగానో హింసిస్తూ వచ్చినా ప్రభు చేత పట్టబడిన తర్వాత అతని జీవితం మారిపోయింది. ప్రభు కొరకు అవసరమైతే తన ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి ఆయన అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని. ఎవరైతే క్రీస్తును ప్రేమిస్తారో, క్రీస్తు స్నేహంలో సహవాసంలో ఉంటారో వారి జీవితంలో కలిగే మార్పిది వారు వారి ప్రాణములను కూడా లెక్క చేయని వారిగా ఉంటారు. మరి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఈ రోజున నీ యొక్క అనుభవం ఎలా ఉంది? ఒకసారి పరిశీలన చేసుకో. ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపపడినట్లయితే ఖచ్చితంగా ప్రభు నిన్ను లోకములో నుండి వేరు చేస్తాడు. ప్రభు చెబుతున్నటువంటి లేఖనాలను పరిశీలన చేసినట్లయితే కీర్తనకారుడు అంటాడు, నా అడుగు జారుటకు కొంచెమే ఎడమాయను, ఆయన నన్ను నిలవబెట్టి ఆయన నన్ను బండ మీద స్థిరపరిచాను అని. మరి ఈ రోజున నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలుసు. నీ ఆత్మీయ స్థితిగతులేంటో నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు నిన్ను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా ఆ హెచ్చరికను నీవు తీసుకోకుండా, ఆ హెచ్చరికను లక్ష్య పెట్టకుండా నీవు ఇంకా నిర్లక్ష్యం వహిస్తే జాగ్రత్త, అపవాది వాకిటి పొంచి ఉన్నాడు నీ కోసం.
జాగ్రత్త, అపవాది వాకిటి పొంచి ఉండి నిన్ను అమాంతంగా మృంగివేయడానికి గర్జించు సింహము వలె ఎదురు చూస్తూ ఉంటున్నాడు. వాని బంధకాలలో పడకుండా, వాడి యొక్క కబంధ హస్తాల పడకుండా తప్పించగలిగిన వాడు దేవుడే. లోక స్నేహం నుండి వేరై క్రీస్తు స్నేహంలో వేరు పారయ్యి నీవు అనేకులకు సాక్షిగా నిలబడినట్లుగా ప్రభువు నిన్ను ఈ మాటల చేత, నీ కుటుంబాన్ని ఆయనే సంధించి సరిచేసి ఆయనే మహిమ పొందుకొనుగాక. ఆమేన్. ఈ వాక్యము నిన్న ప్రతి ఒక్కరి హృదయములో, మీ హృదయాల్లో ఫలించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఈ రోజున మీరు మీ బిడ్డలతో మాట్లాడినటువంటి శ్రేష్టమైన మాటను బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ మరి ఒకసారి వారి యొక్క జీవితాలను మీరు సంధించారు. నిజమే, దేమా లోకాన్ని స్నేహించాడు, తత్ఫలితం పౌలును విడిచి వెళ్ళిపోయాడు. కానీ మిమ్మును ప్రేమించిన, ఒకప్పుడు మిమ్మల్ని ద్వేషిస్తూ ఉన్నటువంటి సౌలు సైతం మీ చేత పట్టబడిన వాడై మీ స్నేహంలో, మీ ప్రేమలో తండ్రి గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. ఈ రోజున అట్టి అనుభవం మీ బిడ్డలందరికీ కలుగునట్లుగా ప్రతి ఒక్కరి యొక్క జీవితాలను సరిచేసి, వారి ఆత్మీయతను సరిచేసి మీ స్నేహంలో స్థిరపరిచి మీరే మహిమ పొందుకోమని, మీ బిడ్డల కుటుంబాలను దీవించమని, మహిమను మీరు మాత్రమే పొందుకొనమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. మా చిరునామా రెవరెండ్ జి రత్నశేఖర్ గారు, ఇమ్మాన్యుయల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్, సంజీవ్ నగర్ రైల్వే గేట్ పక్కన, రివర్స్ కాలనీ సెంటర్, వెంకటాద్రిపేట, గుంటూరు. మీ ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8008177204 9494869953.